నమస్తే ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్. ఐఎమ్ యువర్ కిరణ్, వన్ ఆఫ్ ద ఫౌండర్ ఆఫ్ ఆర్కే ఎడ్యుకేషన్. సో 2025లో నీట్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఒకసారి ఈ వీడియోని గమనించండి. సో నీట్ ఎగ్జామ్ రాయడానికి కేవలం 30 డేస్ మాత్రమే ఉంది కదా, కొంచెం అటు ఇటుగా. సో అయితే ఈ 30 రోజుల ప్లానింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. కాకపోతే ఈ వీడియోలో కొంచెం డిఫరెంట్గా, సో ఈ విషయాన్ని నేనైతే చెప్పిన ఆ విషయాన్ని ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో చెప్తే ఏ విధంగా ఉంటుంది అనేది కొంచెం డిఫరెంట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో వితౌట్ డూయింగ్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో ఈ విషయం గురించి మాట్లాడుతాడు. సో అధ్యక్ష, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇక్కడ నోరు తిరగరా, క్షమించండి. సో అధ్యక్ష, ఇప్పుడు మనం 2025 నీట్ ఎగ్జామ్ రాయడానికి కేవలం 30 రోజులు మాత్రమే ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ 30 రోజుల్లో ఏ విధంగా ప్లాన్ చేసుకొని సక్సెస్ అయ్యే విధంగా మనం ఏ విధంగా ముందుకు సాగాలి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యంగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ క్లియర్ చేయాలన్న అధ్యక్ష కొన్ని విషయాలు మనం పాటించాలి అధ్యక్ష. అధ్యక్ష, ఆ విషయాలు మనం పాటించకపోతే ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వము అధ్యక్ష. అధ్యక్ష, అందుట్లో మొదటిది ఇన్డెప్త్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అధ్యక్ష. అధ్యక్ష, ఇన్డెప్త్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఎప్పుడు వచ్చింది అధ్యక్ష? అధ్యక్ష, మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి టీచర్ దగ్గర సబ్జెక్ట్ ఎప్పుడైతే మనం వింటామో, ఆ క్లాసులు ఎప్పుడైతే వింటామో అప్పుడే మనకి ఇన్డెప్త్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మంచి టీచర్ దగ్గర పాఠం వినగానే సరిపోదు అధ్యక్ష. ఆ పాఠం విన్న తర్వాత ఆ థియరీని మళ్ళీ మనం చదవాలి అధ్యక్ష. అధ్యక్ష, పాఠం విన్న తర్వాత థియరీ చదివిన తర్వాత వదిలేస్తే రిజల్ట్ రాదు అధ్యక్ష. అదేవిధంగా ఎంసీక్యూస్, పీవైక్యూస్ కూడా ప్రాక్టీస్ చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఇవన్నీ చేసిన తర్వాత కూడా డైలీ టెస్టులు ఈ 30 రోజుల పాటు రాస్తూనే ఉండాలి అధ్యక్ష. అధ్యక్ష, డైలీ టెస్టులు రాసినంత మాత్రాన కూడా ఉపయోగం లేదు అధ్యక్ష. అధ్యక్ష, టెస్ట్ రాసిన తర్వాత టెస్ట్ అనాలిసిస్ అనేది ఒకటి ఉంటుంది అధ్యక్ష. ఆ టెస్ట్ అనాలిసిస్ చేసుకోవాలి అధ్యక్ష. ఆ టెస్ట్ అనాలిసిస్ చేసుకున్నప్పుడే అధ్యక్ష మంచి రిజల్ట్ వస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ విధంగా మనం చేసుకుంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, మనకు ఉంది కేవలం 30 రోజులే కాబట్టి అధ్యక్ష ఇప్పుడు తీరిగ్గా కూర్చొని పాఠాలు ఇంతే అంత టైం లేదు అధ్యక్ష మనకి. అధ్యక్ష, ఇంకో విషయం కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా థియరీ కూర్చొని ప్రశాంతంగా చదివేంత టైం కూడా లేదు అధ్యక్ష. అధ్యక్ష, మనకు ఉంది తక్కువ టైం అధ్యక్ష. రోజు టెస్టులు రాయాలి, రాసిన టెస్టులు అనాలిసిస్ చేసుకోవాలి. ఏ టాపిక్లో అయితే మనకి తక్కువ మార్క్స్ వస్తున్నాయో, ఎక్కడైతే మనకి సరిగా మార్క్స్ రావట్లేదో అక్కడికి వెళ్ళి ఒకసారి మళ్ళీ పైపైన రివిజన్ చేసుకోవాలి అధ్యక్ష. రివిజన్ చేసుకోవడం, డైలీ టెస్టులు రాయడం అధ్యక్ష. అధ్యక్ష, ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి గాయస్. థ్యాంక్ యూ.